హలో అందరికీ గుడ్ ఈవినింగ్. ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? అందరూ పండుగ ఎలా జరుపుకున్నారు? వినాయక చవితి పండుగ మేమైతే చాలా బాగా జరుపుకున్నామండి. అందరూ ఈరోజు మీ ఊర్లో వినాయక చవితి నిమజ్జనం అయితే జరిగిందా అండి? చాలామంది అయితే రేపు సండే అండి, రేపు సండే చేస్తున్నారు. కానీ మా ఊర్లో అయితే మంగళవారం అండి. ఎందుకు మంగళవారం అన్ని రోజులు అనుకుంటున్నారు? 7 డేస్ అయితే కమిటీ తీర్మానం అయితే 7 డేస్ ఉండాలి అనేసి తీర్మానం చేసిందంట. అందుకని ఈ ఇయర్ నుంచి మా ఊర్లో 7 డేస్ అండి వినాయకుని విగ్రహం పెట్టేది. 7th డే నిమజ్జనం జరుగుతుంది. మా ఊర్లో మంగళవారం మాత్రం చాలా ఎక్సలెంట్గా ఉంటుందండి నిమజ్జనం అయితే. అన్ని విగ్రహాలు ఒక్కొక్క ఊర్లో కొన్ని ఏమవుతాయంటే ఎవరికి ఇష్టం వచ్చినట్లు వాళ్ళు నిమజ్జనం చేస్తూ ఉంటారు. కానీ మా ఊర్లో అయితే అలా జరగదండి. మొత్తం అన్ని నెంబర్స్ అన్నీ వేసేసి నెంబర్స్ ఇస్తారు. ఆ నెంబర్ ప్రకారమే వెళ్ళి ఒక్కొక్క టోకెన్ తీసుకోవాలి. టోకెన్ ప్రకారం వెళ్ళేసి అంతా ఒక చోట గ్యాదర్ కావాలన్నమాట. అంటే మాకు ఒక ఊరిలో ప్లేస్ ఉంటుంది కదండి, ఆ ప్లేస్ వచ్చి రైల్వే స్టేషన్ అనమాట. అక్కడికి అన్ని విగ్రహాలు వెళ్ళి అక్కడి నుంచి ఒక్కొక్కటిగా బయలుదేరుతాయన్నమాట. ఫస్ట్ అయితే మా ఊర్లో విగ్రహం అయితే లక్ష్మీ నరసింహస్వామి విగ్రహం అయితే మొట్టమొదటిగా ఎమ్మెల్యే గారు, ఇంకా మన ఊర్లో పెద్ద వాళ్ళంతా ఉంటారు కదండి, వాళ్ళైతే ముందర ఉంటారు. వాళ్ళ తర్వాత లక్ష్మీ నరసింహస్వామి వినాయకుడు అయితే వస్తాడండి. అక్కడి నుంచి వినాయకుడి నిమజ్జనం స్టార్ట్ అవుతుంది. ఇంకా మార్నింగ్ నుంచి అంత వినాయకులు తీసేయడము, పందిళ్ళు తీసేయడం అంతా జరుగుతుంది. మధ్యాహ్నం 12 గంటల నుంచి బండ్లు ఎక్కించి డీజే స్టార్ట్ అవుతుందన్నమాట. మధ్యాహ్నం 12 గంటలకి స్టార్ట్ అయిన నిమజ్జనం తెల్లవారుజామున 3 కావచ్చు, 4 కావచ్చు, 5 కావచ్చు అండి. అంటే లేడీసు పిల్లలంతా ఒక మిడ్‌నైట్ వరకు 1:30, 2 వరకు కూడా ఎంజాయ్ చేస్తారు. కొంతమంది అయితే అక్కడికి కూడా నిమజ్జనం దగ్గర కూడా వెళ్తారండి లేడీస్. కానీ మేమైతే ఇంక అప్పటికే నీరసం వచ్చింటుందండి, సాలైపోతుంది అన్నట్టుగా మేము మా పిల్లలు అయితే వచ్చేస్తాము. కానీ మా బాబు వాళ్ళ ఫ్రెండ్స్ అందరూ అయితే వినాయకుని నిమజ్జనం జరిగిన తర్వాతే ఇంటికి వస్తారు. వాళ్ళు వచ్చి పడుకునేసరికి 5, 6 అవుతుంది. కానీ మా ఊర్లో అయితే మాత్రం నిమజ్జనం చాలా బాగా జరుగుతుందండి. ఇంకా లేదు మనం నిమజ్జనంలో పాల్గొనలేదనుకోండి, మనం ఒక సైడ్ అనమాట రోడ్లో ఉంటుంది కదండి, ఒక సైడే కూర్చున్నాం అనుకోండి, 6 నుంచి స్టార్ట్ అయ్యాయండి, మిడ్‌నైట్ వరకు వస్తూనే ఉంటాయండి. ఓపిక లేని వాళ్ళు, నిమజ్జనంలో స్పెండ్ చేయలేని వాళ్ళు అక్కడ కూర్చొనైనా కూడా నిమజ్జనం చూసేకి వీలుగా ఉంటుంది. అందుకని మా ఊర్లో ప్రతి ఒక్క లేడీస్ కానీ, పిల్లలు కావచ్చు, పెద్దవాళ్ళు కావచ్చు, ఎవరైనా సరేనండి నిమజ్జనం అనగానే చాలా హ్యాపీనెస్గా ఫీల్ అవుతారండి. నాకైతే చాలా ఇష్టము. నేనైతే నిమజ్జనంలో కూడా మీకు షార్ట్స్ అని పెడతాను, చూడండి. మీ అందరికీ మా ఊరిలో నిమజ్జనం నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఓకే, బాయ్.